నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మస్క్ ట్రంప్ వివాదం వేళ భారీగా క్షీణించిన టెస్లా షేర్లు, సుమారు $150 బిలియన్ నష్టం. కాసేపట్లో మెగా డిఎస్సి పరీక్షలు ప్రారంభం. ఈ నెల 30 వరకు రోజుకు 2 విడతలుగా నిర్వహణ. తిరుమల లడ్డూకు సరఫరా చేసింది నెయ్యే కాదన్న సిట్. కథ నడిపింది భోలేబాబా డైరీనేనని హైకోర్టులో వెల్లడి. సీకేదిన్న భూముల విషయంలో యథాతథ స్థితి. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవరించిన హైకోర్టు ధర్మాసనం. నేడు జమ్మూ కశ్మీర్లో ప్రధాని పర్యటన. చినాబ్ రైల్వే వంతెనను ప్రారంభించనున్న మోదీ. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు చెందిన టెస్లా కంపెనీ షేర్లు భారీగా పతనమయ్యాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మస్క్ వివాదం నేపథ్యంలో టెస్లా షేర్లు 14% క్షీణించాయి. టెస్లా కంపెనీ సుమారు $150 బిలియన్ నష్టపోయింది. కాగా ట్రంప్ పై మస్క్ ఇటీవల తీవ్ర ఆరోపణలు చేశారు. ఎప్స్టీన్ ఫైళ్లలో ట్రంప్ ఉన్నారంటూ మస్క్ బాంబు పేల్చారు. తాను లేకపోతే ట్రంప్ గెలిచేవాడే కాదని వ్యాఖ్యానించారు. మరోవైపు మస్క్ వ్యాఖ్యలను ట్రంప్ కొట్టిపారేశారు. ఈ క్రమంలో టెస్లా కంపెనీ షేర్లు భారీగా క్షీణించాయి. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు చెందిన టెస్లా కంపెనీ షేర్లు భారీగా పతనమయ్యాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మస్క్ వివాదం నేపథ్యంలో టెస్లా షేర్లు 14% క్షీణించాయి. టెస్లా కంపెనీ సుమారు $150 బిలియన్ నష్టపోయింది. కాగా ట్రంప్ పై మస్క్ ఇటీవల తీవ్ర ఆరోపణలు చేశారు. ఎప్స్టీన్ ఫైళ్లలో ట్రంప్ ఉన్నారంటూ మస్క్ బాంబు పేల్చారు. తాను లేకపోతే ట్రంప్ గెలిచేవాడే కాదని వ్యాఖ్యానించారు. మరోవైపు మస్క్ వ్యాఖ్యలను ట్రంప్ కొట్టిపారేశారు. ఈ క్రమంలో టెస్లా కంపెనీ షేర్లు భారీగా క్షీణించాయి. పహల్గామ్ ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ తొలిసారి జమ్మూ కశ్మీర్లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. ఈ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ 46,000 కోట్ల వ్యయం చేసే వేర్వేరు అభివృద్ది ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబ్ రైల్వే వంతెనను జాతికి అంకితం చేస్తారు. దేశంలో తొలిసారి తీగలతో నిర్మించిన అంజీ రైల్వే వంతెనను కూడా ప్రారంభిస్తారు. కట్రా, శ్రీనగర్, కశ్మీర్ కట్రా వందే భారత్ రైళ్లకు పచ్చజెండా ఊపనున్నారు. 272 కిలోమీటర్ల పొడవైన ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టుతో జమ్మూ కశ్మీర్ పూర్తిగా రైల్వే నెట్వర్క్ తో అనుసంధానం కానుందని అధికారులు తెలిపారు. ప్రధాని పర్యటన వేళ జమ్మూ కశ్మీర్ పోలీసులు, సైన్యం సంయుక్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశాయి. పారామిలిటరీ బలగాలు, సైనిక ఉన్నతాధికారులు, నిఘా విభాగం స్వయంగా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. పాక్ సరిహద్దుల్లో కూడా భద్రతను పెంచారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ తయారీకి సరఫరా చేసింది అసలు నెయ్యే కాదని సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ హైకోర్టుకు నివేదించింది. నెయ్యి సరఫరాకు టీటీడీతో ఒప్పందం చేసుకున్నది ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ అయినా దాని వెనక ఉండి కథ నడిపింది భోలేబాబా డైరీ అని వెల్లడించింది. భోలేబాబా డైరీకి పాలు, నెయ్యి ఉత్పత్తి చేసే వ్యవస్థ లేదని స్పష్టం చేసింది. తమ నుంచి పాలు సేకరించలేదని రైతులే చెప్పారంది. భోలేబాబా డైరీ కేవలం పామాయిల్, రసాయనాలతో, ముడి పదార్థాల నకిలీ నెయ్యి తయారు చేసి ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ ద్వారా టీటీడీకి సరఫరా చేసినట్లు తమ విచారణలో తేలిందని పేర్కొంది. ముందస్తు ప్రణాళిక మేరకే ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీని ముందు పెట్టి భోలేబాబా డైరీ వ్యవహారాన్ని నడిపిందని సీబీఐ తరపు న్యాయవాది పీఎస్పీ సురేష్ కుమార్ గురువారం హైకోర్టులో వాదనలు వినిపించారు. భోలేబాబా డైరీని టీటీడీ బ్లాక్ లిస్టులో పెట్టడంతోనే ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీలతో ఈ కథ నడిపించిందని పేర్కొన్నారు. సాక్షిగా ఉన్న సంజీవ్ జైన్ ఏప్రిల్ 7న ఢిల్లీ నుంచి తిరుపతి విమానాశ్రయానికి రాగా ఆయనపై పిటిషనర్లు, వారి తరపు వారు బెదిరించి దాడి చేశారని కోర్టు దృష్టికి తెచ్చారు. చెన్నై విమానాశ్రయానికి తీసుకెళ్లి బలవంతంగా ఢిల్లీకి పంపారని తెలిపారు. ఇదే కేసులో నిందితుడిగా ఉన్న ఆశిష్ రోహిల్లా మెజిస్ట్రేట్ ముందు నేరాంగీకార వాంగ్మూలం ఇచ్చేందుకు సిద్ధపడగా ఆయనకు తెలియకుండా ఆయన పేరు మీద
మీద హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారని కోర్టుకు వివరించారు. ఆ విషయం తెలిసిన రోహిల్లా రిజిస్ట్రార్కు మెయిల్ ద్వారా హైకోర్టుకు ఫిర్యాదు చేశారని కోర్టుకు తెలిపారు. ప్రస్తుతం ఆ వ్యవహారం హైకోర్టులో పెండింగ్ లో ఉందని గుర్తు చేశారు. పిటిషనర్లు ఆర్థికంగా బలవంతులని, కేసు దర్యాప్తునకు ఆటంకం కలిగిస్తున్నారని తెలిపారు. బెయిల్ ఇస్తే సాక్షులకు తీవ్ర ప్రమాదమని సిబిఐ తరపు న్యాయవాది పేర్కొన్నారు. నకిలీ నెయ్యి సరఫరాకు కుట్ర పన్నినట్లు పక్కా ఆధారాలు లభించాయన్నారు. వాట్సాప్ గ్రూప్ చాటింగ్ వివరాలు సేకరించామని, బెయిల్ పిటిషన్లను కొట్టివేయాలని కోరారు. సిట్ నిందితుల తరపు న్యాయవాదుల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ టీసీడీ శేఖర్ అంతిమంగా నిందితుల తరపు న్యాయవాదుల అభ్యర్థన మేరకు విచారణను ఈ నెల 17కు వాయిదా వేశారు. కడప జిల్లా సీకేదిన్న పరిధిలో 63.72 ఎకరాల అటవీ అసైన్డ్ జలవనరుల శాఖకు చెందిన భూముల ఆక్రమణ విషయంలో వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆ భూములను ఇప్పటికే స్వాధీనం చేసుకున్నామని, బోర్డులు సైతం ఏర్పాటు చేశామని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో యథాతథ స్థితి పాటించాలని ధర్మాసనం తేల్చి చెప్పింది. అధికారులు పంచనామా నిర్వహించి 63.72 ఎకరాలు స్వాధీనం చేసుకున్నారని గుర్తు చేసింది. ఆ భూములను స్వాధీనం చేసుకుంటూ ఈ ఏడాది మే 21న కడప జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులను స్టే చేయడంతో పాటు స్వాధీనానికి ముందున్న యథాతథ స్థితి పాటించాలంటూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను ధర్మాసనం పాక్షికంగా సవరించింది. సింగిల్ జడ్జి వద్ద ఈ నెల 30న వ్యాజ్యంపై విచారణ ఉందని గుర్తు చేస్తూ అందులో కౌంటర్ వేయాలని అధికారులను ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎం కిరణ్మయి, జస్టిస్ టీసీడీ శేఖర్ తో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. సీకేదిన్న గ్రామ పరిధిలోని అటవీ భూముల ఆక్రమణ నేపథ్యంలో 63.72 ఎకరాల స్వాధీనానికి కడప జిల్లా కలెక్టర్ మే 21నిచ్చిన ప్రొసీడింగ్స్ ను సవాల్ చేస్తూ సజ్జల రామకృష్ణారెడ్డి సోదరుడైన దివాకర్ రెడ్డి కుమారుడు సందీప్ రెడ్డి, ఆయన భార్య భగీరథి, మరో సోదరుడు జనార్దన్ రెడ్డి, ఆయన భార్య విజయకుమారి, అల్లుడు వై సత్య సందీప్ రెడ్డి హైకోర్టులో వ్యాజ్యం వేశారు. తమకు చెందిన 201 ఎకరాల భూముల విషయంలో అధికారుల జోక్యాన్ని నిలువరించాలని కోరారు. ఈ వ్యాజ్యంపై ఇటీవల విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ జడ్జి కలెక్టర్ ఉత్తర్వులపై స్టే ఇచ్చారు. కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చే నాటికి ఆ భూములను స్వాధీనం చేసుకోవడానికి ముందున్న స్థితిని పాటించాలని స్పష్టం చేశారు. క్వాడ్స్ అక్రమ తవ్వకాలు, రవాణా, పేలుడు పదార్థాల వినియోగం, గిరిజనులను బెదిరించడం తదితర అభియోగాలపై నమోదైన కేసులో వైసీపీ నేత మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని నేటి నుంచి 3 రోజుల పాటు పోలీసులు ప్రశ్నించనున్నారు. కేసులో కాకాణిని 7 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు గత నెల 29న పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన నెల్లూరులోని ప్రత్యేక ఎస్సీ/ఎస్టీ కోర్టు కాకాణిని 3 రోజుల కస్టడీకి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 10:30 నుంచి 8వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు విచారించాలని ఆదేశించారు. న్యాయవాదిని అనుమతించాలని కస్టడీ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇదే కేసులో కాకాణి బెయిల్ పిటిషన్ను ఈ నెల 9కి వాయిదా వేశారు. కాసేపట్లో రాష్ట్రంలో మెగా డిఎస్సి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా మెగా డిఎస్సి నిర్వహణకు అధికారులన్నీ ఏర్పాట్లు చేశారు. ఇవాళ నుంచి డిఎస్సి పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నెల 30వ తేదీ వరకు డిఎస్సి పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా షెడ్యూల్ ప్రకటించడం జరిగింది. 2 సెషన్స్లో ఈ పరీక్షలు జరగబోతున్నాయి. ఉదయం 9:30 నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయి. అలాగే మధ్యాహ్నం నుంచి కూడా మరో సెషన్లో పరీక్షలు జరగబోతున్నాయి. ఈ రోజు నుంచి మొత్తం 30వ తేదీ వరకు 16,343 అభ్యర్థుల పోస్టులు ఖాళీల భర్తీ కోసం ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, ఒరిస్సాలో కూడా 154 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే 137 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. అలాగే ఇటు హైదరాబాదు, కర్ణాటక, ఒరిస్సా ప్రాంతాల్లో ఏవైతే తెలుగు రాష్ట్రాలకు సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కూడా పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 9:30కు పరీక్షలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో అభ్యర్థులు 90 నిమిషాల ముందే పరీక్షా కేంద్రాలకు రావాలని చెప్పి అధికారులు స్పష్టంగా ఇప్పటికే తెలియజేసినప్పటికీ ఆఖరి నిమిషం వరకు అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు వస్తున్న పరిస్థితే చాలా వరకు
మనకు కనిపిస్తోంది. ఎందుకంటే ఇది అంతా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ కావడంతో సాంకేతికంగా అభ్యర్థులు కంప్యూటర్ల వద్ద కూర్చొని వాళ్ళ కంప్యూటర్లో వాళ్ళకి సంబంధించినటువంటి పరీక్ష ముందున్నటువంటి ప్రాథమిక అంశాలు నింపేందుకు కొంత సమయం పడుతుంది కాబట్టి, అలాగే సిస్టమ్ని ఆన్ చేసి వాళ్ళు దాని మీద సన్నద్ధం అవడానికి కూడా కొంత సమయం పడుతున్న నేపథ్యంలో 90 నిమిషాల ముందే పరీక్షా కేంద్రాలకు రావాలి అని చెప్పి స్పష్టంగా ప్రకటించినప్పటికీ చివరి నిమిషంలోనే చాలా వరకు అభ్యర్థులు కొంతమంది పరీక్షా కేంద్రాలకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ప్రభుత్వం ఏదైతే ముందస్తుగా చెప్పిందో ఆ మేరకే షెడ్యూల్ ప్రకారమే మొత్తం పరీక్షల నిర్వహణ అన్నింటినీ పూర్తి చేసేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రతి 20 మంది అభ్యర్థులకు ఒక సాంకేతిక నిపుణుడిని పరీక్షా కేంద్రంలో అందుబాటులో ఉంచింది. ఒకవేళ పరీక్ష నిర్వహిస్తున్న సమయంలో, పరీక్ష రాస్తున్న సమయంలో ఏదైనా సాంకేతికంగా కంప్యూటర్ ఇబ్బంది జరిగినట్లయితే దాన్ని వెంటనే అప్పటికప్పుడు పరిష్కరించేందుకు విధంగా కూడా ప్రతి 20 మందికి ఒక టెక్నికల్ స్టాఫ్ని అయితే అన్ని పరీక్షా కేంద్రాల వద్ద అందుబాటులో ఉంచింది. పూర్తి స్థాయిలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిందిన అభ్యర్థుల బయోమెట్రిక్, అలాగే కంప్యూటర్ ఆన్ చేసుకోవడం లాంటి ప్రక్రియలు కొంతవరకు నిర్వహించాల్సి ఉండడంతో కొంత ఖచ్చితంగా పరీక్ష ప్రారంభానికి ముందు 90 నిమిషాల ముందే పరీక్షా కేంద్రాల వద్దకు రావాలని, అలాగే పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందు వరకు మాత్రమే అభ్యర్థులను అనుమతిస్తారు. 9:30కి పరీక్ష ప్రారంభమవుతున్న సమయంలో ఆ తర్వాత ఎవరు వచ్చినా సరే కంప్యూటర్లో దాన్ని ఆబ్సెంట్గా ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది కాబట్టి ఆ తర్వాత పరీక్షకు అభ్యర్థులను అనుమతించే పరిస్థితి లేదని చెప్పి డిఎస్సి కన్వీనర్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో 137 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల్లో 17 పరీక్షా కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులకి 3,36,300 మంది అభ్యర్థులు 5,77,675 దరఖాస్తుల వరకు చేసుకోవడం జరిగింది. ఎవరైతే ఒకే అభ్యర్థి 3-4 పరీక్షలు రాసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఆ పరీక్షా కేంద్రాలని చాయిస్ కూడా మొదటి ప్రాధాన్యం ఏదైతే అభ్యర్థులు దరఖాస్తులో పెట్టారో ఆ ప్రాధాన్యం ప్రకారమే వాళ్ళకి పరీక్షా కేంద్రాలను కేటాయించడం జరిగింది. మొత్తం 69 రకాల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో ఎక్కువగా స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ సంబంధించి పెద్ద ఎత్తున అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే పరీక్ష పూర్తవుతుందో ఆ పరీక్షకు సంబంధించిన కీని కూడా అదే రోజు ప్రాథమిక కీని కూడా అభ్యర్థులకు సైట్లో అందుబాటులో ఉంచుతామని చెప్పి డిఎస్సి కన్వీనర్ ప్రకటించారు. 30వ తేదీతో పరీక్షల ప్రక్రియ మొత్తం అంతా పూర్తవుతున్న నేపథ్యంలో ఏదైతే ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ పడుతున్నటువంటి పరీక్షలు ఉన్నాయో ఆ పరీక్షలకు సంబంధించినంత వరకు కీ జారీ అంతా అయిపోయిన తర్వాత 30వ తారీఖు పరీక్షలు అయిన తర్వాత తుది కీని కూడా అందుబాటులో ఉంచి వారం రోజుల పాటు అభ్యర్థులకు సంబంధించిన సందేహాలు, అలాగే వాళ్ళ తాలూకా అభ్యంతరాలన్నింటి కూడా తెలుసుకున్న తర్వాత తుది ఫలితాలను ఆగస్టు 2వ వారంలో ఇచ్చే విధంగా కూడా పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పుడే మనం విజయవాడలో అంటే ఎన్టీఆర్ జిల్లా పరిధిలో 11 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ పరీక్షల నిర్వహణకు సంబంధించి సాంకేతికంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఇప్పటికే అభ్యర్థులకు సంబంధించి ఆన్లైన్లో విద్యాశాఖ మాక్ టెస్టులు నిర్వహించడం, చాలామందిని పరీక్షలకు సంబంధించి ప్రాథమికంగా విద్యాశాఖ సన్నద్ధత కూడా చేసిన నేపథ్యంలో 7 ఏళ్ల కళను నెరవేర్చుకునేందుకు అభ్యర్థులు పూర్తి స్థాయిలో కూడా పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. చాలా వరకు పరీక్షా కేంద్రాల్లో ఆఖరి నిమిషంలో వచ్చేందుకు అవకాశం లేకుండా ఉండేందుకే అన్ని సూచించారు. అలాగే రవాణాపరమైన ఇబ్బందులు లేకుండా లైన్ డిపార్ట్మెంట్లతో కూడా ఇప్పటికే సమావేశాలు నిర్వహించి పోలీసులు, రెవెన్యూ, ఆర్టీసీకి సంబంధించిన అధికారులతో కూడా పరీక్షలు నిర్వహించి ఎక్కడా సమావేశాలు నిర్వహించి ఇబ్బంది కాకుండా చూడేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. 7 ఏళ్ల తరువాత డిఎస్సి పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో చాలా ఎక్కువ మంది పరీక్షల కోసం పోటీ పడుతున్నారు. ఎవరైతే హాల్ టికెట్లకు సంబంధించి ఏవైనా ఇబ్బందులు, అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి తప్పులు ఉంటాయో పరీక్షా కేంద్రాల వద్దే దానికి సంబంధించినటువంటి లిస్టులు కూడా పరీక్షా కేంద్రం వద్దే అందుబాటులో ఉన్న నేపథ్యంలో అభ్యర్థులు వారి వెంట ఫోటోలు, అలాగే ఒక గుర్తింపు కార్డు, ఆధార్ కానీ ఇతరతర కార్డులు తీసుకొని వచ్చినట్లయితే వాళ్ళకి వెంటనే ఇక్కడ వాళ్ళని పరీక్షకు అనుమతిస్తామని చెప్పి కూడా డిఎస్సి కన్వీనర్ ప్రకటన చేయడం జరిగింది. మొత్తంగా డిఎస్సి పరీక్షలను సజావుగా నిర్వహించేందుకైతే ప్రభుత్వం కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు జరుగుతోంది. ఈ రోజు నుంచి ఈ నెల 30వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగబోతున్నాయి. ఇది విజయవాడలో ఇప్పుడు మనం చూస్తున్నాం. విజయవాడలో ఉన్నటువంటి పరీక్షా కేంద్రం వద్ద ఉన్నటువంటి పరిస్థితి మొత్తం ఎవరిని కూడా ఏదైతే కంప్యూటర్ బేస్డ్ పరీక్ష ఉందో ఆ పరీక్షల వద్దకు ఇతరులు ఎవరు రానివ్వకుండా పకడ్బందీగా అయితే అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేయడం జరిగింది. విజయవాడ నుంచి కెమెరామెన్ స్వామితో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్. ధన్యవాదాలు శ్రీనివాస్ మోహన్. మెగా డిఎస్సికి హాజరయ్యే అభ్యర్థులకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. 16,347 ఉపాధ్యాయ పోస్టులకు 3,36,000 మందికి పైగా అభ్యర్థులు 5,77,000కు పైగా దరఖాస్తులు సమర్పించారని లోకేష్ వెల్లడించారు. ఈ రోజు నుంచి 30వ తేదీ వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా పరీక్షలు నిర్వహిస్తామన్నారు. విజయోత్సవ పరేడ్పై గందరగోళం, ఉచిత పాసులు, విపరీతంగా వచ్చిన జనం, చిన్నస్వామి స్టేడియంలో పరిమితంగా ఉన్న సీట్లు బెంగళూరు తొక్కిస్లాట్కు ప్రధాన కారణాలని పోలీసులు భావిస్తున్నారు.
టికెట్లు ఉన్నవారితో పాటు టికెట్లు లేని క్రికెట్ అభిమానులు కూడా ఎగబడటం వల్ల ప్రాథమికంగా తలెత్తిన గందరగోళం తొక్కిసలాటగా మారిందని అంచనా వేస్తున్నారు. ఈ విషాద ఘటనలో 11 మంది చనిపోగా మరో 56 మంది గాయపడ్డారు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం భారీ గేట్లెక్కేందుకు అభిమానులు ప్రయత్నించిన సమయంలో కొందరు కింద పడిపోగా మరికొందరు గాయపడ్డారని పోలీసు వర్గాలు తెలిపాయి. చనిపోయిన వారిలో అత్యధికులు యువతీ యువకులే ఉన్నారని కర్ణాటక సీఎం సిద్దరామయ్య వెల్లడించారు. స్టేడియం సామర్థ్యం 35,000 ఉంటే 2-3 లక్షల మంది వచ్చేశారని ముఖ్యమంత్రి చెప్పారు. స్టేడియంలో 21 స్టాండులు, 13 గేట్లు ఉన్నాయి. 9, 10వ నెంబర్ గేట్లను క్రికెట్ అసోసియేషన్ సభ్యులకు రిజర్వ్ చేశారు. 5, 6, 7 గేట్ల నుంచి అభిమానులకు ప్రవేశం కల్పించారు. 7వ నంబర్ గేట్ నుంచి చూస్తే చిన్నస్వామి స్టేడియం ప్రధాన ప్రవేశం నుంచి లోపలికి వచ్చేవారు కనిపిస్తారు. మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఆర్సీబీ జట్టు మైదానంలోకి ప్రవేశిస్తుంది కాబట్టి 7వ నెంబర్ గేట్ వద్దకు అభిమానులు పోటెత్తారు. స్టేడియం వద్ద 5,000 మంది పోలీసులను మోహరించారు. కానీ అంచనాలకు మించి అభిమానులు రావడంతో నియంత్రించడం కష్టతరమైందని సీఎం చెప్పారు. మ్యాచ్ ముగిసిన తర్వాత రోజు నిర్వహించిన విజయోత్సవానికి అంతమంది వస్తారని ఎవరూ ఊహించలేదని ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు. స్టేడియం సామర్థ్యం కంటే కొద్దిమంది ఎక్కువ రావచ్చని భావించామని వివరించారు. స్టేడియం గేట్లు చిన్నగా ఉన్నట్లు తెలిపిన ఆయన వాటి ద్వారా ప్రజలు ఒక్కసారిగా ప్రవేశించినప్పుడు గేట్లు విరిగి తొక్కిసలాటకు దారితీసిందన్నారు. ఆ సమయంలో తీవ్ర రద్దీ ఏర్పడిందన్న ముఖ్యమంత్రి ఏమీ జరగలేదని చెప్పబోనని స్పష్టం చేశారు. దర్యాప్తులోనే వాస్తవాలు వెలుగులోకొస్తాయని చెప్పారు. నగరంలో ఎలాంటి విజయోత్సవ ర్యాలీ ఉండబోదని బుధవారం ఉదయం 11:56 బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. అయితే మధ్యాహ్నం 3:14 తాము సాయంత్రం 5 గంటలకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించనున్నట్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం తెలిపింది. చిన్నస్వామి స్టేడియంలో విజయోత్సవాల తర్వాత పరేడ్ ఉంటుందని వెల్లడించింది. పోలీసులు, అధికారులు విధించిన మార్గదర్శకాలకు అనుగుణంగా అభిమానులు నడుచుకోవాలని కోరింది. shop.royalchallengers.com లో ఉచిత పాసులున్నాయని ఆర్సీబీ సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేసింది. పోలీసులు ఒకలా, ఆర్సీబీ యాజమాన్యం మరోలా చెప్పడంతో విజయోత్సవ పరేడ్ ఉంటుందో లేదో అనే గందరగోళం అభిమానుల్లో ఏర్పడిందని పోలీసు వర్గాలు చెప్పాయి. అప్పటికీ ఎలాంటి విజయోత్సవ పరేడ్ ఉండదని, ఉచిత టికెట్లు కేవలం స్టేడియంలో ప్రవేశించేందుకేనని పోలీసులు స్పష్టం చేశారని పోలీసు వర్గాలు తెలిపాయి. క్రికెట్ అభిమానులు స్టేడియం వద్ద భారీ సంఖ్యలో చేరుకుని లోపలికి వెళ్లేందుకు గేట్లెక్కేందుకు ప్రయత్నించారని వివరించాయి. టికెట్లు ఉన్నవారిని పోలీసులు లోపలికి అనుమతిస్తోన్న సమయంలో టికెట్లు లేని అభిమానులు తోసుకుంటూ వచ్చే ప్రయత్నం చేశారని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఆ క్రమంలో ఒకరిని ఒకరు తోసుకున్నారని చెప్పాయి. కిలోమీటర్ వ్యాసార్థంలోనే దాదాపు 50,000, అంతకు మించి జనం పోగయ్యారని పోలీసు వర్గాలు తెలిపాయి. ఆ సంఖ్య మరింత పెరిగిపోవడంతో విషాదం జరిగిందన్నారు. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ నేతృత్వంలోని అఖిలపక్ష ఎంపీల బృందం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తో వాషింగ్టన్ డీసీలో సమావేశమైంది. ఉగ్రవాదం నిరోధక చర్యలు, సాంకేతిక సహకారం వంటి అంశాలపై చర్చించినట్లు శశి థరూర్ ఎక్స్లో పోస్టు చేశారు. ఈ సమావేశం భారత్ అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు ఉత్పాదకత పెంచుతుందని పేర్కొన్నారు. బ్రెజిల్ పర్యటన తర్వాత అమెరికా చేరిన థరూర్ బృందం భారత ఉగ్ర వ్యతిరేక వైఖరి, ఆపరేషన్ సింధూర్ పై అమెరికా చట్టసభల సభ్యులకు వివరించింది. రోఖన్నా, రిచ్మెక్ కార్విక్, యాండీ బార్, మార్క్ వీసీ తదితర అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు భారత తీసుకున్న చర్యలను సమర్థించారు. ఉగ్రవాద బాధితులకు సంఘీభావం తెలిపారు. పోలవరం బనకచెర్ల అనుసంధానానికి ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించి అన్ని కోణాల్లో అవసరమైన చర్యలు తీసుకుంటుంది. ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతుల కోసం అవసరమైన టర్మ్ ఆఫ్ రిఫరెన్స్లను గురువారం రాత్రి కేంద్ర అటవీ పర్యావరణ శాఖకు చెందిన పర్వేష్ వెబ్సైట్లో నమోదు చేసింది. ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు సాధించడంలో ఇది తొలి అడుగు. ఓవైపు కేంద్ర ప్రభుత్వం వద్ద ఈ ప్రాజెక్టు ప్రాధాన్యాన్ని వివరించి ఆర్థికంగా నిధులు సాధించేందుకు చర్యలు తీసుకుంటుంది. అదే సమయంలో కేంద్ర జల సంఘం నుంచి ప్రాజెక్టుకు అనుమతులు తెచ్చుకునే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇప్పటికే కేంద్ర జల సంఘానికి ప్రీ ఫీజిబిలిటీ నివేదికను సమర్పించిన జలవనరుల శాఖ అధికారులు ఢిల్లీ వెళ్లి కేంద్ర జల సంఘం ప్రతినిధులతో మాట్లాడారు. ఈ నివేదికను అధ్యయనం చేయడానికి 10 నుంచి 15 రోజుల సమయం కావాలని వారు కోరారు. ఆ తర్వాత అందులో ఏమైనా అభ్యంతరాలు ఉంటే రాష్ట్ర అధికారులకు తెలియజేస్తారు. ఆ అభ్యంతరాలకు సమాధానాలు ఇచ్చిన తర్వాత కేంద్ర జల సంఘం రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులను సమావేశానికి పిలిచి చర్చిస్తుంది. ఆ సమావేశం తర్వాత ప్రీ ఫీజిబిలిటీ నివేదికను ఆమోదిస్తుంది. ఆ తర్వాత ప్రాజెక్టు పూర్తి స్థాయి నివేదికను
నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. మరోవైపు కేంద్ర అటవీ పర్యావరణ శాఖ టీఓఆర్ను పరిశీలించిన తర్వాత ఎక్కడెక్కడ అటవీ ప్రాంతం ఉందో అధికారికంగా గుర్తిస్తుంది. అక్కడి పరిస్థితులు, వన్యప్రాణి అభయారణ్యం ఉన్న ప్రాంతాలు, ఇతర అంశాలు పరిశీలించి పర్యావరణ అనుమతుల కోసం తదుపరి దశలో ఏం చేయాలో పేర్కొంటుంది.